ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఈ విధంగా అప్‌లోడ్ యువర్ ఐడీ ఎర్రర్ అని ఉన్నప్పుడు చాలామంది రికవరీ ప్రాసెస్ తర్వాత అడిగే క్వెషన్ ఏంటి అంటే, ఎన్ని రోజులకి అకౌంట్ ఓపెన్ అవుతది? ఎలా ఓపెన్ అయితది? అసలు ఇక్కడ నుంచెల్లి ఈ అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయా? లెవ్వా? అనేదైతే చాలామంది డౌట్ పడుతున్నారు. కాబట్టి రికవరీ అయిన వాళ్ళ అకౌంట్ ఎన్ని డేస్‌కి ఓపెన్ అయింది? సో, అలా ఓపెన్ అవ్వడానికి మనము ఏం ప్రాసెస్ చేసినాము అనేది మీకు నేను క్లియర్‌గా చూపిస్తాను. సో, దాన్ని బట్టి మీరు ఇంకా ఎన్ని రోజులు మినిమమ్‌గా వెయిట్ చేయాల్సి ఉంటది. దానికోసం మీరు ఇంకా కరెక్ట్‌గా ఏమేం ప్రాసెస్ ట్రై చేయాలి అనేది కూడా మీకైతే నేను క్లారిటీగా చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరూ కూడా ఇక్కడ మనము వాట్సాప్‌లో నేనైతే మీకు ప్రూఫ్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమంటుంది? అప్‌లోడ్ యువర్ ఐడీ ఎర్రర్ ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అని అయితే చూపిస్తుంది. సో, ఇక్కడ స్టార్టింగ్ అయితే వీళ్ళ అకౌంట్ నేమ్ అని అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి అకౌంట్ ఫుల్ నేమ్ చూపిస్తుంది. మనకు కాంటాక్ట్ అయిందైతే మాత్రం మార్చ్ 20కి వీళ్ళు మనకి కాంటాక్ట్ అయ్యిర్రు. సేమ్ ఇదే అప్‌లోడ్ యువర్ ఐడీ ఎర్రర్ ప్రాబ్లమ్‌తోని. సో, మీ అందరికీ తెలుసో లేదో నేను మళ్ళీ చెప్తున్నాను. పర్సనల్‌గా నేను చేయడం అయితే పెయిడ్ వర్క్‌తోనైతే చేస్తున్నాను. మీకు అందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెంబర్‌షిప్ చార్ట్ చూసారంటే మీకైతే క్లారిటీ వస్తది. దాని తర్వాత నేను ఇక్కడ అకౌంట్ అయితే లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా మనకి అప్‌లోడ్ యువర్ ఐడీ అనే చూపిస్తుంది. ఐడీ సబ్మిట్ చేస్తే మనకి ఎర్రర్ అని చూపిస్తుంది. సో, ఈ ఎర్రర్ తర్వాత నేను అకౌంట్ రికవరీ అవ్వడం కోసము ఇంతకు ముందుకు మీకు ఒక రీసెంట్ వీడియోలో ఒక లాంగ్ వీడియోలో మీకు నేను చెప్పాను. మనము ఈ ప్రాబ్లమ్ నుంచెళ్ళి అకౌంట్‌ని రికవరీ చేసుకోవాలంటే ఫేస్‌బుక్‌కి మనం ఎలా అప్పీల్ చేయాలి? లైక్ అది సపరేట్‌గా మెయిల్స్ ఎలా సెండ్ చేయాలి? ఎవరికి సెండ్ చేయాలి? సెండ్ చేసేటప్పుడు మనము ఆ ఫామ్‌ని ఎలా ఫిలప్ చేయాలి? ఫోటోస్ ఏమన్నా అటాచ్ చేయాలంటే ఎలాగనేది కూడా నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను అప్‌లోడ్ చేశాను. మీకు ఎవరికన్నా ఆ వీడియో అందలేదు అనంటే రీసెంట్ లాంగ్ వీడియోనే ఉంటది. థంబ్‌నెయిల్ పైన కనిపిస్తూ ఉంటది. ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. ఎందుకనంటే ఇక్కడ మనం వీళ్ళ అకౌంట్ రికవరీ కోసం సెండ్ చేసింది కూడా మెయిల్సే. చూడండి ఇక్కడ మనకి 4 మెయిల్స్ మనం ఇన్‌స్టాగ్రామ్ సపోర్ట్ టీమ్ వాళ్ళకి మనము అప్పీల్ చేయడము, అలాగే ఇలాగ మెయిల్స్ ద్వారా కూడా మనము రికవరీ కోసం అయితే ఇక్కడ మనము మెయిల్స్ సెండ్ చేసాము. చూడండి ఇదంతా కూడా మనము వీళ్ళ చాట్‌లోనే మనమైతే చూస్తున్నాము. ఏప్రిల్ 5కి మనమైతే సెండ్ చేసాము. 5కి సెండ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మనము మెయిల్స్ సెండ్ చేసినామంటే 48 అవర్స్ అయితే కన్ఫర్మ్‌గా ఆగాలి. ఇంకా ఎబోవ్ ఆగినా పర్వాలేదు కానీ బిలో మాత్రము మనం లాగిన్‌కి ట్రై చేయకూడదు. ఎందుకంటే కొన్ని సార్లు రివ్యూ అనేది లేట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక నేను 48 అవర్స్ అని చెప్పాను. 48 అవర్స్ తర్వాత వీళ్ళు అకౌంట్ లాగిన్ అయ్యింది. చూడండి ఇక్కడ ఏప్రిల్ 8కి లాగిన్ అయ్యారు. మనం ఏప్రిల్ 5కి మెయిల్స్ అనేది సెండ్ చేసినాము. ఏప్రిల్ 8కి వీళ్ళు మళ్ళీ లాగిన్ అయ్యారు. సేమ్ ఇక్కడ మన వాళ్ళకి కూడా మళ్ళీ అప్‌లోడ్ యువర్ ఐడీ అనే చూపిస్తుంది. సో, కొంచెం దాని తర్వాత 2 డేస్ తర్వాత నేను అయితే అకౌంట్ లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత చూడండి అకౌంట్ ఓపెన్ అయిపోయింది. సో, బై మిస్టేక్‌లో నేను వీళ్ళ పూర్తి డీటెయిల్స్‌తో పాటు నేను సెండ్ చేసిన ఫోటోస్ కూడా రిమూవ్ అయిపోయాయి కాబట్టి కనిపించట్లేదు. చూడండి ఇక్కడ వీళ్ళు థ్యాంక్ యూ అని కూడా పెట్టేసిర్రు. ఏప్రిల్ 10కి ఇక్కడ అకౌంట్ ఓపెన్ అయింది అనేది కూడా చూపిస్తున్నారు. సో, ఇక్కడ క్లారిటీగా మనము నేమ్ కూడా చూడొచ్చు. ఇక్కడ మనకి ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఐడీ అనేది మనకి క్లారిటీగా అయితే కనిపిస్తుంది. వీళ్ళ చాటింగ్ దగ్గరనే మనమైతే ఉన్నాము. తర్వాత మళ్ళీనైతే మొత్తం కూడా అన్నీ చెక్ చేసి కరెక్ట్‌గా ఓపెన్ అవుతుందో లేదో మొత్తం కూడా చెక్ చేసినాం. దాని తర్వాత అకౌంట్ లాగౌట్ అయిపోయినాం. అంటే ఇప్పుడు వీళ్ళది అప్‌లోడ్ యువర్ ఐడీ నుంచెళ్ళి అకౌంట్ ఓపెన్ అవ్వడానికి మనము సపోర్ట్ టీమ్‌కి మెయిల్స్ ద్వారా మనము ప్రాసెస్ అయితే చేసాము. అది కూడా మనకి ఎన్ని డేస్ తర్వాత అయింది? మనకి వీళ్ళు మార్చ్ 20కి వీళ్ళు కాంటాక్ట్ అయితే వీళ్ళ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ అయింది? ఏప్రిల్ 10th. అంటే 20 డేస్ వీళ్ళకు అకౌంట్ రికవరీ అవ్వడానికి అయితే టైం పట్టింది. 20 డేస్‌లో వీళ్ళ అకౌంట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో, కొంతమందికి ఇంకొంచెం తొందరగా కూడా వస్తది. కొంతమందికి లేట్‌గా కూడా వస్తది. సో, ఆ టైమింగ్స్‌ని అయితే మాత్రము మనం ముందే గెస్ చేయడం అయితే కష్టము. కానీ కరెక్ట్‌గా కనుక మీరు రికవరీ ప్రాసెస్ చేశారు అనంటే డెఫినెట్‌గా ఓపెన్ అయిపోతది. అది కూడా 1 మంత్ లోపే. ఓకేనా అండి? సో, ఇక్కడ నుంచెల్లి గనుక మీరు వీడియోలో ఉన్న ప్రాసెస్ గనుక చూసి కరెక్ట్‌గా ఇలా అప్పీల్ గనుక చేశారనుకోండి డెఫినెట్‌గా మీ అకౌంట్ కూడా ఈ కరెక్ట్ ప్రాసెస్ ద్వారా మాత్రం మీకు 48 అవర్స్ తర్వాత మీకు అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. సో, ఇంక ఇది మెయిల్స్ ఎలా సెండ్ చేయాలి అనేది డౌట్ ఉంటే మాత్రము వీడియోస్ ఉన్నాయి చూడండి.